ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి దేవుడు ఈ పునరుద్ధాన దినమందు ఆయన పాద సన్నిధిలోనికి చేరి ఆయన నామాన్ని స్తుతించే ధన్యతను ప్రభు మనకిచ్చినందుకు మనం దేవునికి వందనాలు తెలియపరుచుకుందాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో 2 లేఖన భాగాలు మనం చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనములు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ఈ చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదివిన ఈ లేఖనాన్ని మనం గమనించినప్పుడు మరి యేసుక్రీస్తు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి సెలవిచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను నిజమైన కాపరినై ఉన్నాను. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడండి? తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుక తీయడు. కానీ జీతగాడు ఏం చేస్తాడంటే, జీతము దొరికినంత కాలము ఆ గొర్రెలను చక్కగా కాస్తాడు. కానీ ఒకవేళ ప్రాణం పెట్టవలసిన స్థితి ఎదురైతే అతడు పారిపోతాడు. అందునిమిత్తం యేసు ప్రభు అన్నాడు, నేను నా గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చి ఉన్నాను. ఆయన మరొక మాట ఏమని సెలవిచ్చారంటే, నా ప్రాణమును పెట్టుటకును మరియు దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. కాబట్టి దేవుడు మాత్రమే ఏ కార్యాన్నైనా చేయటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అయితే ఆయన చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన ఎలా చేస్తున్నాడంటే, ఆయన వాక్య ప్రకారంగా చేస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎలా పడితే అలాగా మానవుడిలాగా తనకు తోచినట్టు చేయడు. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి, ఆయన వాక్యములో ఏదైతే ఆయన పలికి ఉన్నాడో ఆ పలికిన మాట ఆయన ఒక్కటై ఉన్నారు. కాబట్టి ఆయన సమస్తమును వాక్యానుసారంగా మాత్రమే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. కాబట్టి ఆయన జీవాన్ని మనకిచ్చువాడు ఆయనే. ఆ పాపం ద్వారా మానవుడు ఆ జీవం నుంచి వేరై ఆ మానవుడు పతనమైనప్పుడు, ఆ మానవుడు మరణానికి లోనైనప్పుడు ఆ మరణించిన మానవుణ్ణి మరలా తిరిగి జీవింప చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ్యం యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే, మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉన్నది.
ఆ నిరీక్షణ ఏంటంటే యేసు క్రీస్తు ఏ రీతిగా మృతులలో నుండి తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా ఆయన వలె తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన యొక్క జీవం ఎక్కడున్నదంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఉన్నది. అందునిమిత్తమే ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు ఎంత దయనీయమైన స్థితికి దిగజారినా సరే, లోకానుసారంగా నీ జీవితం ఎంతగా చెడిపోయినా సరే, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, నువ్వు గన నిజంగా ప్రభు అయిన యేసు క్రీస్తును గన నమ్మి ఆయనను విశ్వసించి ఆయన మార్గంలో నడవటానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని ఆయన మరలా పునఃప్రతిష్ఠించగలిగిన దేవుడై ఉన్నాడు. మరలా నీ జీవితాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన చనిపోయిన దాన్ని తిరిగి జీవింపజేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందునిమిత్తమే అహరోను యొక్క కర్ర, ఆ కర్ర, చేతి కర్ర, అది నరకబడి కాల్చబడి అది ఉన్న ఆ కర్రని దేవుని యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు ఏమైనదంటే మరుసటి ఉదయానికి ఆ కర్ర చిగిర్చి పుష్పించి బాదము కాయలు కాచినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి ఎలాంటి సన్నిధి అంటే, ఆయన సన్నిధి ఎప్పుడైతే ఆయన శక్తిలోనికి మనం దిగి వెళ్తామో, ఆయన యొక్క సన్నిధిలోనికి మనం వస్తామో, దేవుడు ఏం చేస్తాడంటే నరకబడిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని, కాల్చబడిన నీ జీవితాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే అబ్రహాముని దేవుడు, నీ ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి ఇస్సాకుని తీసుకుని ఇదిగో ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి నేను చూపించే స్థలములో అతన్ని దహన బలి అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెనకడుగు వేయలేదు. అబ్రహాము సందేహించలేదు. అబ్రహాము కలవరపడలేదు. అయ్యో, నేను నా కుమారుడు కొరకే కదా దేవుణ్ణి నేను వెంబడించింది, ఆయన కొరకు నేను 25 సంవత్సరాలు ఎదురు చూశాను, 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ కుమారుణ్ణి నేను ఇన్ని సంవత్సరాలు నేను ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకుంటా వచ్చాను, ఇప్పుడు ఈ కుమారుణ్ణి దేవుడు బలివ్వమన్నాడు, ఆ దహన బలివ్వమన్నాడు, ఇప్పుడు నా యొక్క ప్రయాస అంతా వ్యర్థమే కదా అని ఆయన ఏమాత్రం కూడా కలవరపడలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, మృతతుల్యమైనటువంటి శారా గర్భము నుండి దేవుడు ఆ ఇస్సాకును పుట్టించిన ఆ దేవుడే ఇప్పుడు ఇస్సాకుని ఆయన బలించినట్లయితే మృతులలో నుండి కూడా మరలా ఇస్సాకును లేపి ఆ ఇస్సాకు ద్వారానే అనేక మంది సంతానాన్ని అనుగ్రహించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు ఆ నమ్మకాన్ని దేవుడు మరి ఒకసారి ఏం చేశాడంటే రుజువుపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు నీవు నేను పొందలేని ఆ శిక్షణ ఆయన పొందాడు. ఈ లోకంలో బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈ లోకంలో నీతిమంతుని కొరకు కూడా ఒకడు మరణించుట అరుదు. ఒకవేళ ఎవడైనా నీతిమంతుడి కోసం మరణించటానికి తెగించవచ్చు, కానీ ఒక పాపి కొరకు మరణించడానికి ఎవడు కూడా ఇష్టపడడు. ఒక నీతిమంతుడి కోసం ఒకడు మరణిస్తే ఆ మరణించిన వాడు కూడా నశించిపోతాడు, కానీ ఆ మరణించిన వాడు మరలా జీవించే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే పాపి కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణించడం మాత్రమే కాదు, మన పాపపు వెలను ఆయన చెల్లించాడు. మన పాపపు వెలను ఆయన చెల్లించడం మాత్రమే కాదు, ఆయన మరణము నుంచి తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితికి నువ్వు భయపడవలసిన అవసరత లేదు. అపోస్తలుడైనటువంటి యోహానుతో ప్రభు అంటున్నాడు, అపోస్తలుడైనటువంటి యోహాను ఆయన పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన పొందుకున్నప్పుడు ఆ ప్రభువును చూచి ఆయన చచ్చిన వాళ్ళే పడిపోయాడంట. అతడు భయముతో పడిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను మొదటి వాడని కడపటి వాడినై ఉన్నాను. అంటే ఈ సృష్టికి ఆయనే ఆది, ఈ సృష్టికి అంతము ఆయనే. ఈ లోకములో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అది కనబడేదైనా, అది కనబడనిదైనా, అది దృశ్యమైనదైనా, అది అదృశ్యమైనదైనా సమస్తమును సృజించిన వాడు దేవుడై ఉన్నాడు.
ఆయన అన్నిటి మీద అధికారి అయి ఉన్నాడు. అన్ని నియమాలను సృజించిన వాడు ఆయనే. భౌతిక నియమాలను సృజించిన వాడు ఆయనే. గురుత్వాకర్షణ శక్తిని సృజించిన వాడు ఆయనే. ఒక చెట్టు మీద ఆ కాయ తెగినప్పుడు ఆ కాయ పైకి వెళ్లకుండా ఆ కాయ నేల మీద పడుతుంది. ఎందుకంటే అది దేవుడు పెట్టిన నియమం. అది హల్లెలూయా. ఈ గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఆయనే కాబట్టి అవసరమైతే తన బిడ్డల కొరకు ఆ నియమాన్ని మార్చగలిగిన వాడు కూడా ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త బ్రహ్నాం గారు ఆయన 7 సంకాలాల్లో చెప్తారు. ఒక భక్తుడి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు ఆ భక్తుడిని ఆయన యేసుక్రీస్తుని వెంబడిస్తా ఉన్నందుకు, నిజమైన వాక్యాన్ని వెంబడిస్తా ఉన్నందుకు ఆ వ్యక్తిని చంపాలనుకున్నారంట. ఆ వ్యక్తిని చంపాలనుకుని ఏం చేశారంటే, ఒక కొండ వాలున ఉన్న ఒక పెద్ద చెట్టుకి ఆయన్ని కట్టారంట. ఆ చెట్టుకి ఆయన్ని బంధించారు. ఆ చెట్టు కొండవాళ్ళ మీద నుంచి ఆ లోయలోకి వాలి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ చెట్టును నరికినప్పుడు ఆ పెద్ద వృక్షంతో పాటు ఆయన కూడా పడిపోయి అతడు ఆ చెట్టు క్రింద పడి నలిగి చనిపోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ నియమం ఏంటి? దేవుడు పెట్టిన నియమమే. ఆ భౌతికమైన నియమము, ఆ గ్రావిటీ అనేది అది దేవుడు పెట్టిందే. కానీ ఎప్పుడైతే తన బిడ్డ కొరకు ఆయన దాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆ నియమాన్ని పెట్టింది ఆయనే. ఆ నియమాన్ని పెట్టినది ఆయనే కాబట్టి ఆయన దాన్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే వారు ఆ చెట్టుని నరికారో ఆ చెట్టు అంట కింద పడకుండా ఆ చెట్టు ఎగిరి వెళ్ళి ఆయన శిక్షించాలనుకున్న వ్యక్తి మీద పడిందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు సహజాతీతమైన కార్యాలను చేయటానికి సమర్థుడై ఉన్నాడు. అందునిమిత్తమే ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికిని చనిపోడు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావంటే, నువ్వు నిజంగా ప్రభువుని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు ఇష్టపడితే నీ నిమిత్తము ఆయన ఏ కార్యాన్నైనా చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ఏదో మ్యాజిక్లు చేసేవాడు కాదు. ఏదో నీ ఎదుట తానేదో గొప్పవాడిని, లేదా నాకు ఇన్ని విద్యలు ఉన్నాయని చూపించుకోవటానికి ఆయన ఏ పని చేయడు. కానీ నువ్వు ఆయన మీద విశ్వాసంతో ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుని ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అహరోను కర్ర ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఆ కర్ర చిగురించదు. ఆ అహరోను కర్రని వారు ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని వచ్చి ఆ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మాత్రమే ఆ కర్ర చిగురించింది, ఆ కర్ర పుష్పించింది, ఆ కర్ర ఫలించింది. ఈరోజు నువ్వు దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేయాలని మీరు కోరుకుంటారు, కానీ మీరు దేవుని సన్నిధికి రారు. దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. దేవుని యొక్క క్రియలకి దూరంగా ఉంటారు. దేవునిని ధ్యానించకుండా లోకాన్ని ధ్యానిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా లోకాన్ని మీరు వెంబడిస్తారు. కానీ కార్యాలు మాత్రం మీరు లోకంలో తిరుగుతూ ఉంటే జరగాలి. లేదు, నువ్వు ఆయన సన్నిధిలోనికి వస్తేనే దేవుడు నీ జీవితాల్లో కార్యం చేస్తాడు. నువ్వు వాక్యంలోనికి రావాలి. దేవుని ప్రవక్త బ్రహ్నాం గారు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలీయులు తిరిగి వారి స్వదేశంలోనికి వచ్చే వరకే దేవుడు ఎన్నడూ వారి మధ్య కార్యాలు చేయలేదు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలు పొందుకోవాలంటే వారు ఎక్కడికి రావాలంటే దేవుడు వారి కొరకు ఇచ్చినటువంటి ఆ ఇజ్రాయేలు దేశంలోనికి రావాలి. అప్పుడే దేవుడు వారి పక్షంగా కార్యాన్ని చేస్తాడు. ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకి మన స్వదేశం ఏంటంటే దేవుని వాక్యమే. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డాడు. కొంతమంది స్త్రీలంట ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆ వారములో మొదటి దినం తెల్లవారుజామున వారు అక్కడికి లేచి వెళ్ళారంట. వారు అనుకున్నారంట, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయలేదు కదా, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని చెప్పి కొద్దిమంది స్త్రీలు బయలుదేరారు. అయితే వారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడింది. ఆ రాయి చాలా పెద్దదని మార్కు సువార్త చెప్తా ఉంది.
ఆ పెద్ద రాయి మీద వారు ఏం చేస్తారంటే రోమా ప్రభుత్వం ముద్ర వేసింది. ఈ రాయిని ఎవరు కూడా తొలగించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది రోమా ప్రభుత్వం యొక్క అధికారంతో వేయబడిన ముద్ర. ఆ ముద్రను కానీ ఎవరైనా తీస్తే వారు రోమా ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేసినట్టు. కానీ ఆ స్త్రీలు అనుకుంటున్నారు, అంత పెద్ద రాయిని ఎవరు దొర్లించగలరు? రాయి మాత్రమే కాదు, దాని మీద ముద్ర ఇంకా శక్తివంతమైనది. ఒకవేళ రాయిని 100 మంది దొర్లించగలరేమో, కానీ దాని మీద ఉన్న ముద్రను చూసారా? అది రోమా ప్రభుత్వం యొక్క ముద్ర. అది చక్రవర్తికి తిరుగుబాటు చేసిన దాంతో సమానం. అప్పుడప్పుడు మీరు కనుక కొన్నిసార్లు చూస్తూ ఉంటే గవర్నమెంట్ వారు దేనన్నా జప్తు చేసినప్పుడు వారు ఒక చిన్న తాళం వేసి దాని మీద ఒక గుడ్డ జుట్టి దాని మీద లక్క పోస్తారు. ఆ తాళం పగలగొట్టడం కానీ ఆ క్లాత్ తీయటం కానీ పెద్ద విషయమేమీ కాదది, అవునండి. కానీ ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఆ తాళం కానీ ఆ క్లాత్ కానీ లక్క కానీ మీకు బలహీనంగా కనపడవచ్చు, కానీ దాని వెనక ఉన్న అధికారం అనేది గొప్పది. హల్లెలూయా. ఆ తాళం అలాగే ఉండేది. ఆ తాళం యొక్క బలాన్ని బట్టి కాదు, కానీ ఆ తాళం వేసిన శక్తి యొక్క లేదా ప్రభుత్వం యొక్క బలాన్ని బట్టి అది అక్కడ జప్తు చేయబడి అలాగే ఉంటుంది. ఇప్పుడు వారు అనుకుంటున్నారు, ఈ రాయిని ఎవరు దొర్లించగలరు? ఆ రాయిని దొర్లించాలంటే అసలు ఆ రాయి మీద ఉన్న ముద్రను ఎదిరించగలగాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిన్ను బంధించినది ఎంత గొప్ప శక్తి అయినా సరే, అన్ని శక్తుల కంటే సర్వోన్నతమైన శక్తి కలిగిన వాడు ఆయనై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడి పేరేంటండి? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక రాయి కాదు, ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడై ఉన్నాడు. ఆకాశ మహాకాశాలను తన జ్ఞానతో కొలిచిన వాడై ఉన్నాడు. ఆయన మాట చేత ఈ సర్వాన్ని సృజించిన దేవుడై ఉన్నాడు. ఇంత విశాలమైన కోటాను కోట్ల నక్షత్రాలని పాలపుంతల్ని ఆయన సృజించిన దేవుడు ఆయన. వాటన్నిటికి పేర్లు పెట్టి వాటిని వాటి కక్షల్లో నడుపుచున్నవాడు ఆయన. ఆయనకి అసాధ్యం ఏదుంది? ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయినా నువ్వు గన నిజంగా ప్రభువుని విశ్వసించగలిగితే, మరణమును తిరిగి లేచిన ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, విశ్వసించిన వానికి ఏదియో అసాధ్యము కాదు. ఎవరికైనా అసాధ్యం కనపడుతుందంటే ఆ అసాధ్యం రావటానికి గల కారణం ఏంటంటే వాడు ప్రభువుని విశ్వసించట్లా. కానీ నువ్వు ప్రభువుని విశ్వసించు, ఆయన ఏ పని చేయటానికైనా ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యం ఏమీ లేదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయన మాట చేత సమస్తాన్ని సృజించగలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి మనిషిలాగా మీరు చూడొద్దు. ఆయన మానవుడిలాగా దిగొచ్చాడు. ఆయన మానవుడి వలె జీవించాడు. ఆయన మానవుడి వలె పనిచేశాడు. ఆయన నిద్రించాడు, ఆకలి కొన్నాడు, కన్నీరు గార్చాడు, అలసిపోయాడు. కానీ ఇవన్నీ ఎందుకు చేశాడంటే, ఆ పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించటం సాధ్యమే అని నీకు నిరూపించటానికి మాత్రమే. హల్లెలూయా. ఒక మానవుడు వాక్యంతో నిలబడగలడు అని నిరూపించడానికి వచ్చాడు ఆయన. ఆ పరిపూర్ణ మానవుడు ఆయన. అయితే ఆ పరిపూర్ణ మానవుడు మరెవరో కాదు, కానీ ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన యోహానుతో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. ఈరోజు భయమే అన్నిటికంటే పెద్ద రోగం. కరోనా రానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద రోగాలు రానివ్వండి, కానీ వీటన్నిటిని మించిన రోగం మనిషిని మొదటి నుంచి ఏడిపించేది ఏంటంటే భయం. ఏంటండి? భయం. నిజంగా జరిగిన నష్టం కంటే కూడా జరగబోతుంది, ఇంత నష్టం జరుగుద్దేమన్న భయమే మనిషిని ఇంకా ఎక్కువగా కృంగుదలకి కారణం చేస్తుంది. అసలు సమస్య కంటే కూడా చాలాసార్లు నీళ్ళల్లో పడి చాలామంది చనిపోతారు. ఈ నీళ్ళల్లో పడి చనిపోయిన వారిని వైద్యులు పరీక్ష చేసినప్పుడు తెలిసేది ఏంటంటే, ఆ నీళ్ళలో పడి చనిపోయే వారిలో చాలా తక్కువ మంది అంట నీళ్ళ వలన చనిపోయేది. అంటే ఆ నీళ్ళల్లో పడిపోయి ఊపిరాడక
ఆ నీళ్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చనిపోయే వాళ్ళ కంటే కూడా భయంతో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. అంటే వాడు నీళ్ళల్లో పడగాక ముందే ఆ భయంతో అతని గుండె ఏమైపోతుంది, ఆగిపోతుంది. మనం అనుకుంటాం వాడు నీళ్ళల్లో పడి చచ్చిపోయాడని. కాదు కాదు, ఆ చావ పడక ముందే చచ్చిపోయాడు వాడు ఆ భయంతో. కారణం ఏంటంటే భయం అనేది మనిషిని ఏమీ లేకుండానే ఆ మనిషిని హతం చేయగలదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మీరు భయపడకుడి. దేవుడు ప్రతి భక్తుడితో చెప్పింది ఏంటంటే నువ్వు భయపడొద్దు. ఆయన అబ్రహాంతోనే కానివ్వండి, ఇస్సాకుతోనే కానివ్వండి, యాకోబుతోనే కానివ్వండి, యెహోషువతోనే కానివ్వండి, ఏ భక్తుడితో కనపడినా ఆ భక్తుడితో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నీ చుట్టూ ఉన్న వాటిని చూసి నువ్వు భయపడొద్దు. శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు మరణించిన తర్వాత, ఆయన పాతి పెట్టబడిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. వాళ్ళు అనుకున్నారు ఆయన సజీవుడైన దేవుని కుమారుడని నమ్మారు, ఆయన కోసం ఎంతో త్యాగం చేశారు, తమకున్నవన్నీ విడిచొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన మరణించాడు. దాన్ని వారు ఊహించలేదు. కానీ యేసు ప్రభు ముందే చెప్పాడు, నేను మరణిస్తాను, నన్ను వారు అన్ని జనుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను అపహసిస్తారు, కొడతారు, గాయపరుస్తారు, నన్ను చంపుతారు, నన్ను పాతి పెట్టబడతారు, మూడవ దినం నేను మరలా తిరిగి లేస్తాను, లేచిన తర్వాత గలిలయలోని పలానా కొండ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పాడు. లెక్క ప్రకారం నిజంగా శిష్యులు సంపూర్తిగా వాక్యాన్ని నమ్మిన వారైతే యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడిన వెంటనే శిష్యులు చేయాల్సింది ఏంటో తెలుసా, వారు గలిలయలోని కొండ దగ్గరికి వెళ్ళి ఆయన రాక కొరకు కనిపెట్టాలి. ఈరోజు మనకి ఆ విశ్వాసం ఉందా? ఈరోజు మనం ప్రభువుని వెంబడిస్తున్నాం, మనం మనుషుల్ని కాదు వెంబడించేది. ఎందుకంటే ఆయన సమస్తము మీద ఆధిపత్యం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన యోహానుతో అంటున్నాడు, ఇదిగో నేను మొదటివాడిని, కడపటివాడిని, ఇదిగో నేను జీవించువాడిని, నేను మృతుడనైతిని. ఆమేన్. యేసు ప్రభు ఒకప్పుడు ఏమయ్యాడండి, మృతి చెందాడు. అది నిజమే, ఆయన జీవించాడు, ఆయన మృతి చెందాడు. కానీ మరలా అంటున్నాడు, ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. అంటే ఆయన మరణించాడు, కానీ మరలా మరణాన్ని గెలిచి లేచాడు. లేవటం మాత్రమే కాదు, ఇక ఎన్నటికీ ఆయన మరణించడు, యుగ యుగములకు ఇక ఆయన సజీవుడు అయి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మరణకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నా నువ్వు కలవరపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా ఏముంటుందంటే క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆ ఆత్మ మనలో కూడా నివసిస్తుంది. హల్లెలూయా. ఆ నిజంగా ఆ ఆత్మ నీలో నివసించినప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తావు, నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తావు, వాక్య ప్రకారంగా జీవించటానికి నువ్వు సిద్ధపడతావు. ఈరోజు ఆ సిద్ధపాటు నీలో లేదంటే అర్థం ఏంటంటే ఆ ఆత్మ నీలో లేదు. ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళేసరికి పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చాడు, ఆ రాయిని పొర్లించాడు, ఆ రాతి మీద ఆయన కూర్చున్నాడు. ఈరోజు దేవుడు నీ సమస్యను తొలగించడం మాత్రమే కాదు, మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఎర్ర సముద్రం ఎదుట ఇశ్రాయేలీలు నిలబడినప్పుడు ఇశ్రాయేలీలు ఎదుట ఎర్ర సముద్రం కనబడుతుంది. ఆ ఎర్ర సముద్రం యొక్క ఘోష అలలో రేగుతా ఉన్న సమయంలో వెనక నుండి ఫరో తరుముతూ వస్తున్నాడు. వెనక నుండి ఫరో తరుముతూ వస్తూ ఉంటే ఫరో సైన్యం తరుముతూ వస్తూ ఉంది. ఒక పక్కన ఎడారి, ఒక పక్కన అరణ్యం. వాళ్ళకి వెంటనే సమాధులు గుర్తొచ్చినాయి. వాళ్ళకి వెంటనే ఏం గుర్తొచ్చినాయి అండి? సమాధులు గుర్తొచ్చినాయి. వాళ్ళు మోషేతో అంటున్నారు, మోషే అక్కడుండి చచ్చిపోయినా చక్కగా మంచి సమాధుల్లో మేము పాతి పెట్టబడే వాళ్ళమే, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఇక మరణమే నీ గమ్యం అని నీకు అనిపించవచ్చు. ఇశ్రాయేలు అనుకున్నారు ఇంకా మనం చచ్చిపోయినట్టే, ఎదుటిగా ఉన్నది ఎర్ర సముద్రం, దాన్ని మనం దాటలేం. అరణ్యంలోకి వెళ్ళినా మరణిస్తాం, ఎడారిలోకి వెళ్ళినా మరణిస్తాం. ఇలాగే ఆగిపోతే ఫరో వచ్చి చంపేస్తాడు.
ఎందుకంటే ఫరో సైన్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైన్యం అప్పట్లో. వాళ్ళు వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చినాయి అంటే సమాధులు గుర్తొచ్చింది. కానీ ఆ రాత్రి వేళ గొర్రెపిల్ల వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధాల మీద పూసినప్పుడు, ఆ గొర్రెపిల్లను వారు భుజిస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఫరో సింహాసనం మీద ఉన్న ఫరో యొక్క కుమారుడు దగ్గర నుంచి చెరసాలలో ఉన్న వాని యొక్క బిడ్డ వరకు జ్యేష్ఠులందరూ మరణించిన సమయంలో ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా మరణించకుండా దేవుడు కాపాడాడు ఆ రాత్రి. అంత మాత్రమే కాదు, ఆ రాత్రి వారు వెలపలకు వచ్చినప్పుడు వారిలో తూలి తొట్టిల్లిన వాడు ఒక్కడు లేడు. అంటే ఆ గొర్రె పిల్లను భుజించడం ద్వారా ఆ రక్తము వారి ప్రాణాలను కాపాడింది. ఆ గొర్రె పిల్లను వారు భుజించడం ద్వారా వారి యొక్క శరీరంలో సంపూర్ణ స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. జ్ఞాపకం రాలేదు కదా ఆ అద్భుతం వాళ్ళకి? రాలా. ఎస్, మనకి ఎప్పటికప్పుడు పరగడిపే అంటారు పెద్దలు. ఇశ్రాయేలీలు కూడా ఏంటంటే ఎన్ని అద్భుతాలు జరిగినా చిన్న సమస్య రాగానే జరిగిన అద్భుతం అన్నీ మాయమైపోద్ది. వాళ్ళకి వెంటనే సమాధులు గుర్తొచ్చినాయి. కానీ మోషే అంటున్నాడు, మీరు ఊరక నిల్చుండి దేవుడు చేయబోయే రక్షణ మీరు చూడండి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఐగుప్తీల్ని, మీ జీవితంలోకి ఎన్నడూ వారిని చూడరు. దేవుడు నీ సమస్యను తొలగించడం మాత్రమే కాదు, నీ సమస్య నుంచి తప్పించడమే కాదు, దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయగలడంటే జరిగిపోయిన కార్యాన్ని మరెన్నడూ కూడా మరలా తిరిగి రాకుండా ఆయన దాని మీద కూర్చునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ దగ్గర నుంచి దాన్ని తొలగించే దేవుడై ఉన్నాడు. ఆ ఐగుప్తీయుల్ని ఇశ్రాయేలీయులు మరి ఎన్నడూ కూడా చూడలేదు. ఆ రాయిని తొలగించి ఆ రాతి మీద ఆ దూత కూర్చున్నాడు. ఇప్పుడు ఆ దూత ఆ స్త్రీలతో చెప్తున్నాడు, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని నాకు తెలియదు. హల్లెలూయా. మంచిదే. కానీ మీతో ఏం చెప్పాడు ఆయన? అమ్మా, నేను చనిపోయిన తర్వాత నా సమాధికి రంగులు వేయండి, చక్కగా నాకు సుగంధ ద్రవ్యాలు పుయ్యండి, నాకు ఏ లోటు లేకుండా చెయ్యండి, నేను మీకు అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను, నా శరీరాన్ని అట్లాగే వదిలేస్తారా? నా సమాధిని మీరు పట్టించుకోకుండా ఉంటారా? నా గురించి పేపర్లో ప్రకటించకుండా ఉంటారా అని చెప్పి ఆయన ఏడవలేదు. ఏడ్చాడా ఎప్పుడన్నా? ఏడవలే. నేను మీకు ఇంత చేస్తున్నాను, నాకు మీరేం చేస్తున్నారని ఆయన అనలేదు. మీకు ఎంతమంది స్వస్థతలు చేశాను, నాకు ఒక అంగీ అయినా మీలో ఎవరన్నా తెచ్చారని ఆయన ఎవరిని అడగల. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, మీ కానుకలన్నీ నాకే కావాలని కూడా ఆయన అనల. ఆయన ఒకటి అన్నాడు. ఆ 10 మంది రోగుల్ని, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినప్పుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకుని మోషే నియమించిన కానుకని ఆయనకి చెల్లించండి అన్నాడు. స్వస్థపరిచింది ఈయనైతే ఎవరికి ఇవ్వమన్నాడు కానుక? అహరోను బిడ్డలకి ఇవ్వమన్నాడు. కానీ తిరిగి ఒకడు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, కృతజ్ఞత చెల్లించటానికి ఒక్కడే వచ్చాడని అడిగాడు. హల్లెలూయా. అంటే దేవుడు వారి డబ్బును కోరుకోలేదు, యేసు ప్రభు వారి యొక్క కృతజ్ఞతను మాత్రమే కోరుకున్నాడు. కాబట్టి ఆయన వారితో ఏం చెప్పాడు? వాళ్ళు అన్ని జనుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను చంపివేస్తారు, నేను పాతి పెట్టబడతాను, కానీ నేను మరలా తిరిగి లేస్తాను. ఈరోజు దేవుడు మన ఎదుట గొప్ప కార్యాలను మన ఎదుట చెప్తా ఉంటే ఆయన వాక్యాన్ని పరిపూర్ణంగా మనం నమ్మలేకపోతున్నాం. ఈరోజు ఆ అద్భుతం మన మధ్య ఎందుకు జరగట్లేదంటే వాక్యాన్ని వాక్యంగా నమ్మే హృదయం మనకు లేదు. వాక్యాన్ని నమ్మాలంటే మనుషులకి ఎంతో వివరణ ఇవ్వాలి. ఎంత వివరణ ఇచ్చినా వాళ్ళు నమ్మరు. నమ్ముతారా? ఒకళ్ళు యేసు ప్రభు ఆ సిలువ మీద నుంచి కిందకి దిగేశాడు అనుకోండి, ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళు అన్నారు మేము నమ్ముతామని. నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ముందే చనిపోయిన లాజర్ను బ్రతికిచ్చాడు ఆయన. వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు సిలువ దిగి వస్తే నమ్ముతారా? నమ్మరు. అందుకే యేసు ప్రభు అబ్రహాం గారు ఏమన్నాడంటే, ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన మొరపెడతా అన్నాడు, అయ్యా నా సహోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అదే నాలాంటి జీవితం జీవించారు భూమి మీద,
వారు చనిపోయిన తర్వాత ఇలాంటి అగ్నిగుండంలోనికి వచ్చి వాళ్ళు యాతన పడకుండా ఉండేటట్లు వెళ్ళి నువ్వు లాజర్ని పంపించు, ఆయన వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు మార్పు చెందుతారు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ఏలియాలు ఉన్నారు, అక్కడ మోషే ఏలియాలు ఉన్నారు, వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు. వాళ్ళు వాక్యం బోధించినప్పుడు నమ్మని వాడు మృతులలో నుండి ఒకడు తిరిగి వచ్చిన వారు నమ్మరు. వాక్యం నమ్మే హృదయం లేనివాడికి, జీవగ్రంథంలో పేరు లేనివాడికి నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ ఆ స్త్రీలు ఆయన నమ్ముతున్నారు, ఆయన మీద ప్రేమ ఉంది. శిష్యులు ఆయన కొరకు ఎంతో త్యాగం చేశారు, కానీ కొద్ది మాటలు నమ్మారు, కొద్ది మాటలు నమ్మలేకపోయారు. వాళ్ళు ఏమనుకున్నారండి, ఇంకా ఆయన మృతుడై అలాగే ఉండిపోయాడు అనుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసును మృతులో కాదు నువ్వు వెతకాల్సింది, ఎందుకంటే ఆయన మృతుల మధ్య లేడు. అందుకే ఈరోజు భక్తుల సమాధుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళమంటే, ఎందుకంటే ఆ భక్తుడు అక్కడ ఉండడు, ఆ భక్తుడు అక్కడ ఉండడు. నువ్వు యేసు సమాధి దగ్గరికి వెళ్ళినా ఆయన అక్కడ లేడు. నువ్వు ఆయన వెతకాల్సింది సమాధుల్లో కాదు, ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఒకప్పుడు మృతుడయ్యాడు నిజమే, కానీ ఇప్పుడు సజీవుడు, యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎక్కడ వెతకాలంటే జీవము కలిగిన స్థలాల్లో వెతకాలి. నువ్వు ఆయన మృతులో కాదు వెతకాల్సింది, ఆయన జీవం కలిగిన స్థితిలో వెతకాలి. ఆయన అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. హీజ్ రిజన్, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మాట కాదు చెప్పింది, ఆయన ఏది చెప్పాడో దాన్ని ఆయన నెరవేర్చేశాడు. ఈరోజు నువ్వు ఆయన విశ్వసించి నీ జీవితంలో ప్రయాణం ప్రారంభించినప్పుడు నీ శత్రువులందరినీ ఆయన నీ పాదపీఠంగా చేస్తాడు. హల్లెలూయా. నీ పాపాన్ని నీ పాదపీఠంగా చేస్తాడు, అంటే నీ పాపం మీద విజయాన్ని ఇస్తాడు, నీ రోగం మీద విజయాన్ని ఇస్తాడు. చిట్ట చివరిగా దేవుడు నశింపజేసే శత్రువు ఎవరంటే మరణము. ఎందుకనగా ఇప్పుడు యేసు ప్రభు సజీవుడు అయి ఉండటం మాత్రమే కాదు, కానీ మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మరణము యొక్క తాళపు చెవి సాతానుడి చేతిలో లేదు. ఇప్పుడు మరణం యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి ఆ అపవాది చేతిలో లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను ఆయన నెరవేర్చి తన రక్తంతో దాని పైవ్రాతను తుడిచివేసి ఆయన తన సమస్త మన యొక్క వెలను చెల్లించేసి మనల్ని ఆయన విమోచించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చిత్తము లేకుండా మరణం మనల్నేమీ చేయలేదు. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీకు అప్పచెప్పే పని సంపూర్తి అయ్యే వరకే మరణము నిన్నేమీ చెయ్యలేదు. యేసుప్రభుని చంపాలని అనేక సార్లు ప్రయత్నించారు వాళ్ళు, కానీ వాళ్ళు యేసుప్రభుని చంపలేకపోయారు. ఎందుకంటే ఆయన పని సంపూర్తి అయ్యే వరకే ఆయన్ని తాకటం మరణం వల్ల కాదు. ఈరోజు నువ్వు కూడా మనం మరణానికి భయపడవలసిన అవసరత లేదు, ఎందుకంటే మనకు నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసు మరణమును గెలిచి ఉన్నాడు, ఆయన సమాధిని గెలిచున్నాడు, ఆయన ఇప్పుడు మృతుల్లో లేడు, తను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా లేచి ఉంటే ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచిన మనం కూడా ఏమవుతామంటే ఆయన చెప్పినట్టుగానే మనం మరలా పునరుద్ధానం చెందుతాము. ఒకవేళ ఏది పోగొట్టుకున్నావని నువ్వు అనుకున్నావో దాన్ని పునరుద్ధరించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. అందుకే ఆ యొక్క యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఆయన తీసుకుని వెళ్ళి ఒక ఎముకలతో నిండిన ఒక లోయలో యెహెజ్కేలుని పెట్టి దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకునా అని అడిగాడు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, ప్రభువా అది నీకే తెలుసు, ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి అసలు. కానీ దేవునితో ఆయన వాదించలేదు, ఎందుకంటే యెహెజ్కేలుకి తెలుసు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఒకసారి ఒక వ్యక్తికి ప్రమాదం జరిగిందంట, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారంట హాస్పిటల్కి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి అన్నారంట, అయ్యా 1 గంట క్రితం తీసుకుని వచ్చుంటే బ్రతికేవాడు, మీరు ఆలస్యంగా
తీసుకొచ్చారు అంటే వాళ్ళు అన్నారంట, వీడికి యాక్సిడెంట్ అయ్యే అరగంట అండి, వాడికి యాక్సిడెంట్ అయ్యే అరగంట క్రితం వాడికి యాక్సిడెంట్ అయింది, 10 నిమిషాల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ డాక్టర్ గారికి ఆ సంగతి తెలియక ఆయన అంటున్నాడు, గంట క్రితం తీసుకొస్తే బ్రతికేవాడు. ఎస్, నిజమే. కానీ దేవుడికి అసాధ్యం అనేది లేదు. ఆ ఎండిపోయిన ఎముకలు అవి, ఆ ఎముకలు కూడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఏస్కేల్ని అడుగుతున్నాడు, ఏస్కేలు ఎముకలు బ్రతుకుతాయా? అప్పుడు ఏస్కేల్ చాలా చక్కగా ఒక మాట చెప్పాడు, ప్రభు అది నీకే తెలియను. నువ్వు బ్రతికించాలనుకుంటే ఎండిపోయిన ఎముకలను కూడా నువ్వు బ్రతికించడానికి సమర్థుడివే. ఆయన తలుచుకుంటే రాళ్లను అబ్రహాము సంతానంగా మార్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమే లేదు. ఆయన ఏ పనైనా చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన నీకు ఒక వాగ్దానం చేశాడా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అన్ని నియమాలను దాటైనా నీ కొరకు ఒక అద్భుతాన్ని చేయటం ఆయనకి అసాధ్యం కాదు. సమస్తము ఆయనకి సాధ్యమే. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే తిరిగి లేచున్నాడు. యేసుప్రభు అదే అంటున్నాడు, నేను యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. నేను ఒకప్పుడు మృతి చెందాను, నేను ఒకప్పుడు మృతుడనైతిని, కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా ఏదైతే దేవుడు నీ కొరకు కొని ఉన్నాడో, ఆ కల్వరి శిలువలో ఆయన పాపము యొక్క ప్రశ్నకు పరిపూర్ణమైనటువంటి జవాబునిచ్చేశాడు. ఆయన ఒకే ఒక బలి, పరిపూర్ణమైన బలినిచ్చేశాడు. ఆయన సదాకాలము నిన్ను పరిశుద్ధుని చేసే బలినిచ్చాడు. నువ్వు మరలా ప్రతి సంవత్సరం ఏదో గుడ్ ఫ్రైడే రోజున నువ్వేదో సిలువ ఎక్కాల్సిన అవసరత లేదు. నీ కొరకు ఒక్కసారే సదాకాలము నిలిచే అర్పణ ఆయన అర్పించాడు. ఆ అర్పణ ద్వారానే యుగ యుగములు నువ్వు దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబడుతున్నావు. ఆయన మరణమును గెలుచుట ద్వారా ఇప్పుడు ఆ జీవం నీలోనికి ప్రవేశించి ఉన్నది. కాబట్టి ఈరోజు బాప్తిస్వం ద్వారా మనం చేసేది ఏంటంటే, ఆయన మరణములో పాలివాగలుగుతున్నాము. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్వం నువ్వు పొందుకున్నప్పుడు నువ్వేమవుతున్నావంటే ఆయన జీవములో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు. హల్లెలూయా. అప్పుడు మనము కాదు జీవించేది, మనలో నివసిస్తున్న క్రీస్తే జీవిస్తున్నాడు. అందునిమిత్తమే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన మార్పు చెందక మునుపు, అతడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ యొక్క సంఘాన్ని, క్రైస్తవులను అతడు ఎంతగానో హింసించినప్పుడు, ఒకసారి ఆ దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవుల్ని హింసించడానికి ఆయన బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఆ అగ్ని స్తంభములు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ వెళుతున్న ఆయన కింద పడిపోయినప్పుడు ఆ అగ్ని స్తంభం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా ముని కోలలకు ఎదురుతన్నుట అసాధ్యం. సౌలు అడుగుతున్నాడు, ప్రభువా నీవు ఎవడవి? ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. సౌలు యేసుని అన్నడు కూడా చూడలేదు శరీరధారిగా. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు సౌలు యెరూషలేములో లేడు, ఆయన రోమాలో ఉన్నాడు. ఆయన వచ్చేసరికి యేసు జీవించటం, ఆయన పరిచర్య ముగించటం, ఆయన సిలువ వేయబడటం, ఆయన తిరిగి లేవటం, ఆరోహణమైపోవటం, ఇప్పుడు ఆత్మచేత నింపబడిన క్రైస్తవులు యెరూషలేములో అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయటం ఆయన చూస్తున్నాడు. యేసుని అన్నడు కూడా ఆయన ఏం చేయలేదు, కానీ క్రైస్తవుల్ని హింసించాడు. స్టెఫన్ను చంపటానికి సౌలే కారణం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా భక్తులను హింసిస్తున్నావు అనట్లేదు, నీవు హింసించుచున్నా యేసుని. ఎందుకంటే ఆ క్రైస్తవుల్లో నివసించేది వారు కాదు, కానీ పునరుద్ధానుడైన యేసు వారిలో నివసిస్తున్నాడు. ఈరోజు నీలో నాలో ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో అదే పునరుద్ధానాన్ని మరలా తిరిగి ఇవ్వటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నువ్వు దేనికి కలవరపడవలసిన అవసరం లేదు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపాన్ని ఒప్పుకుని ఆయన ఎదుట విడిచిపెట్టినప్పుడు, ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆ సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మరణాన్ని జీవంగా మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన పాపిని పరిశుద్ధుడిగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని ప్రవక్త ఒక వర్తమానాన్ని బోధించాడు. ఆ వర్తమానం పేరు ఏంటంటే, నగరములోనే అత్యంత ఘోరమైన పాపి. నగరంలోనే అత్యంత ఘోరమైన పాపి.
నగరంలోనే కాదు, ప్రపంచంలోనే ఘోరమైన పాప అయినా సరే వాడు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అతన్ని పరిశుద్ధుడిగా మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవం మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం కూడా అయ్యి ఉన్నాడు. నీ జీవితాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు విడిచిపెట్టుకొని, లోకాన్ని విడిచిపెట్టుకొని ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన చెప్పినట్టుగానే నిన్ను పునరుద్ధరించే దేవుడు అయ్యి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు నీకు వాగ్దానం చేశాడు. నీకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా ఆయన తప్పిపోడు, ఆయన విఫలం కాడు. ఆయన చెప్పినట్టుగా ఎలా తిరిగి లేచాడో ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు చెరసాల నాయకుడితో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదురు. ఆయన చెప్పినట్టే నువ్వు నమ్ము, నీ జీవితంలో ఆ కార్యం చేయడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆ రాత్రి చెరసాల నాయకుడి కుటుంబం రక్షించబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో రక్షించబడని వారు ఉన్నారా? నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన చెప్పినట్టుగానే నీ కుటుంబాన్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నేను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పాడా? ఆయన చెప్పితే అది ఖచ్చితంగా నెరవేరినట్లే. అది మరణమైనా దాన్ని జీవంగా మార్చడానికి ఆయన సమర్థుడు. యాయిరు కుమార్తె బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆమె చనిపోబోతుంది. యాయిరు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, యాయిరు, నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తెను స్వస్థపరుస్తాను. అప్పటికి బ్రతికుంది ఆమె. కానీ యేసు ఆ ఇంటికి వచ్చే మధ్యలోనే ఆమె చనిపోయింది. ఇంటి దగ్గర నుంచి పనోళ్ళు వచ్చారు, అయ్యా కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యాయిరుతో ఏం చెప్పాడు? నీ కుమార్తె, నేను ఇంటికి వస్తాను, నీ కుమార్తెను నేను బాగు చేస్తాను. ఇప్పుడు కుమార్తె చనిపోయింది, అయితే ఆయనకి అసాధ్యమేది లేదు. ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచు, కేవలం నమ్ము అని చెప్పాడు యాయిరుతో. ఆ చనిపోయిన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఆ ఇంట్లో అందరూ కూడా గొల్లు చేసేవారు, ఏడ్చేవారు. ఆ బిడ్డను సమాధి కార్యక్రమంలోని చేయడానికి వచ్చిన వారితో ఇల్లు నిండిపోయింది. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు యేసుప్రభుని. యేసుప్రభు అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి. అందరిని పంపివేసి ఆ యాయిరు యేసును తన గృహంలోని తీసుకుని వెళ్ళినప్పుడు యేసుప్రభు తనతో పాటు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళాడు. ఆ చిన్న బిడ్డను చూసి అన్నాడు, ఆ చిన్నదానా లెమ్మని అన్నాడు. తలితాకుమి అని ఆ బిడ్డ చేయబట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్నదానా లెమ్మని. ఆ స్వరము ఆ ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళిన ఆమె ఆత్మను మరలా తిరిగి తీసుకుని వచ్చింది. ఆ బిడ్డను మరలా జీవింపజేసింది. ఆ లేచిన బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పిన దానిని చెప్పినట్టుగానే చేసే దేవుడై ఉన్నాడు. అలా కాకుండా సగం దాకా వచ్చేసిన తర్వాత, అయ్యో నా ప్రోగ్రాం వేస్ట్ అయిపోయింది, యాయిరు చనిపోయిందంట కదా, ఇంక నేను ఇప్పుడు వచ్చి ఏమి చేస్తాను, నన్ను క్షమించు అని చెప్పి వెనక్కి వెళ్ళలా. ఆ పిల్ల బ్రతుకున్నప్పుడు ఆయన అన్నాడు, నేను నీ కుమార్తెను బాగు చేస్తానన్నాడు. ఆ బిడ్డ చనిపోయినా సరే ఆ బిడ్డను బ్రతికించి, ఆ బిడ్డను స్వస్థపరిచి, ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాడు. హల్లెలూయా. అలాంటి మృతిని గెలిచిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఈరోజు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని సంపూర్తిగా ఆయనకు లోపరుచుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు మొదటి వాడను కడపటి వాడవై ఉన్నావు ప్రభా. నువ్వు మృతుడవైతివి కానీ యుగ యుగములకు సజీవుడు అయి ఉన్నావు తండ్రి. నాయన, నువ్వు జీవాధిపతివై ఉన్నావు కాబట్టి మరణము నిన్ను పట్టజాలలేకపోయిందని పేతురు గారు సెలవిచ్చాడు తండ్రి. అవును ప్రభా, నువ్వు జీవాధిపతివి నాయన. కానీ మా పాపముల నిమిత్తము నువ్వు మరణాన్ని రుచి చూసావు తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కానీ నువ్వు చెప్పినట్టే మరణముని గెలిచి, సమాధిని గెలిచి నువ్వు తిరిగి లేచావు నాయన. ఈరోజు నీ యందు విశ్వాసం ఉంచిన మా జీవితాల్లో కూడా ప్రభువా, మరణం మీద, సమాధి మీద, పాపం మీద, ఈ లోకం యొక్క క్రమాల మీద మాకు విజయాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ఈ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింప చేయండి. వారి యొక్క జీవితాల్లో ఆ పునరుద్ధానపు అనుభవాన్ని వారు పొందుకోవటానికి మీరు సహాయం చేయండి.
నీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.